రాజీ రాజీ మొన్న పైసలు ఎత్తినాయి కదా నీకు, అవి ఎక్కడున్నాయో తీసుకురాపు. ఇంకా ఫైనాన్స్ రాజేసత్తా అన్నాడు, ఇద్దాం. నేనేడ పెట్టినా ఆనాడు బీర్వల్నే పెడితే పోయి చూడపోయినావు. ఏమోనే, పోయి తీసుకురాపు. ఈ రాజేషన్ వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. రాజేషన్ వస్తాడే. ఏమే రాయ తొందర. వచ్చిన పైసలు వచ్చినట్టు గిట్లా ఫైనాన్స్ కి ఇస్తాను, అందులో ఏం లాభం వస్తుందో ఏమో నాకైతే ఏం అర్థమైతే లేదు. ఆగే రాజేషన్ వస్తాడు. ఇగో అన్న, ఈ నెల డబ్బులు 5 చొప్పున ఇచ్చినా పర్లేదు, ఇంకా అత్యవసరం ఉన్న వాళ్ళకు 10 చొప్పున ఇచ్చినా పర్లేదు. నీకు టెన్షన్ ఎందుకు మధు? నన్ను నమ్ము. ఈ ఫైనాన్స్ పైసలతోటి 2 కాదు 4 లాభం వచ్చేటట్టు చూస్తా. ఓకేనా? నువ్వు ఉండగా నాకేం టెన్షనే. సరే మధు, నేను బయట ఉంటాను, వచ్చాయి. సరే అన్న, అన్నది తినస్తాం. రాజీ ఇంతకు బాయ్. నాకు అవతల పని ఉన్నది, నీతో మాట్లాడే ఉంది, లోపలికి రా. ఏంటి ఇంటికి ఖర్చుపడే ముంగట నా ఇజ్జత్ తీయాలనుకుంటున్నావా నువ్వు? ఇప్పుడు నేనే విద్య తీసినా? మనకి ఏం తక్కువ నాకు చీర కట్టినా నువ్వు? మన ఇంటికి ఫైనాన్స్ కోసం ఎంతో మంది అత్తరు పోతారు, అలా కూడా ఇట్లనే ఉంటావా అని. ఇప్పుడు మనం ఏమన్నా ఫంక్షన్ పోతానవా, పండుగ పోతానవా? ఇంట్లో కదా చీర కట్టుకున్నా, దానికే ఇజ్జత్ తీసుడు ఏముంది? మన రేంజ్కి నువ్వు కట్టుకున్న చీరకి ఏమైనా సంబంధం ఉందా అని? బయట తిరిగేటోని నీకు రేంజ్ ఉంటది, ఇంట్లో ఉండేదాన్ని నాకేం రేంజ్? నేను గిట్నే ఉంటా. అరే గిట్లుండే ఏందే, పైసలు లేవా సంపాదించలేనా? ఇంకోసారి ఈ చీరలు కట్టకు, మంచి చీరలు కట్టుకో. ఇంట్లో ఉన్నప్పుడు నేను గిట్లనే ఉంటా, గివే చీరలు కట్టుకుంటా. కనబడక నీకు 4 పైసలు కనబడేసరికి నీ రేంజ్ మారి నీ గుణం మారింది. చిన్నప్పటి సందే నేను గిట్లనే పెరిగినా, నా రేంజ్ మారది, నా గుణం మారది. వెనకటికి నీ అసంటోడే ఉన్ననాడు ఉట్ల పండుగ చేసుకున్నాడట, లేనాడు ఒట్ల పండుగ చేసుకున్నాడట. అట్లుంది నీ కథ. ఏ రాజీ, నీ మాటలతో నా కోపం తెప్పించకే. నేను చెప్పినట్టు విను, గంతే. దా అన్నం పెడదు. అన్నం తినట్టు పోతావు? అగో రాజేషన్ రాలేదానే, కలవడానికి పోవద్దా? ఇంకేమిటికి రాజేషన్ దగ్గరికి పైసలు అయితివి, మళ్ళీ పోవుడు ఎందుకు? పొలం కోసి గిన్ని రోజులు అవుతుంది, ఇప్పటి వరకు పొలం మొక్కన పోయి చూసింది లేదు. తోటోళ్ళు నారు పోసుకున్నారు, నాటేసుకున్నారు, అన్ని పనులు చేసుకున్నారు. ఇప్పటి వరకు అక్కడ పోయినవా నువ్వు? దా తిన్నాక అటే పోదాం. ఇంకా పొలం గురించి ఇంకా పనుల గురించి నాకేంది చెప్తానే? పోయి నువ్వే వేసుకోపో. దా అన్నం పెట్టు. పందికొక్కులు చల్లకుండా ఏడవడితే ఆడనే తాగుతున్నాయి, పైపుని దక్కనిత్తలేవు. అవునే సప్న, ఊరికి పోదని చెప్పి గిడేం చేస్తున్నావే? అంటివి అవతల పడుతుంది, నువ్వు వచ్చేదాకా నేనేం చేయాలని గడ్డికి నీళ్ళు పడతాన్నా. నేనెటు పోయినే? ఇక సీన్ గాడు సిట్టి పైసల గురించి మాట్లాడదామంటే పోయినా. తొందర తయారుగా నడు, పోదాం, లేట్ అవుతుంది. ఇంకేం తయారు అవ్వో, నేను చీర కట్టుకున్నా, జడేసుకున్నా. ఏంది ఏమన్నా సుట్టికని పోయేటోళ్ళు ఈ చీరని కట్టుకుని పోతారే? మంచిగా కట్టుకున్నాడు. ఇదేందవ్వో, ఏమైంది చీరకు? ఎంతున్నా లేనిపోకట పోవడు నాకు రాదు. ఈ చీర మీద పోతే రానియరా ఏంది? నీతో ఏం మాట్లాడినా గండ ఉండదేమే. సరే తినడు పాప, జల్లి పోదాం. రాంగా చేనుకాడ ఆగాలి, మస్తు పనులు ఉన్నాయి. పా, ఎక్కడ పని అక్కడనే ఉన్నది. అవుగాని లుంగి మిన్నేస్తావా, పాయింట్ వేసుకుంటావా? ఈ సుట్టికని మొంగళ చేస్తారే, ఆ ఇంటికి చేస్తా. మా అత్తారు పెట్టలేదా బ్రహ్మాండ పైంటిది, అది చేసుకుని వస్తా. సరేపా, దీనికేం తక్కువ లేదు, వేసుకో జల్లి. ఈ మనిషి ఒక్కనాడన్న షేన్ మొక్కను రాడాయే, షేన్ మొక్కన చూడడాయే. ఒక్కదాన్ని ఎంతగానో చూసుకోవాలి, ఎన్నని చూసుకోవాలి. నాకు తగ్గట్టు ఈ కరెంటు పాడబడ,
ఇటు అచ్చుకుంటా బంద్ కాబట్టి 2 వద్దులు పెడితే ఒక్క మడన్న వారకపాయే. తోటోళ్ళందరూ నాటేసుకుని నాటు పచ్చవాడే వాళ్ళ పందిరే మాది మొదలే పెట్టకపోతుంది. ఎంత తిప్పలైనా నేను ఒక్కదాన్ని వేసుకోవాలి. మొద్దుమొకపోడు రాడు చెయ్యడు, ఇక ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాడు కూడా వేస్ట్. మీ అమ్మ నాన్న గంతగానే ఉండనని ఉండగలేకపోతుంది. మనం నాటేసు కానీ ఉంటే అయిపోగానే. పండుగ దగ్గరనే ఉండే మళ్ళీ పండుగకు పోనా ఇప్పుడు ఏమిటి కానీ ఉండలే. అవునే సప్న, మీ ఆరాలు ఒక్కతే కూర్చున్నట్టుంది కానీ అక్కడ మా తమ్ముడు లేనట్టున్నాడు. పోరి ఒకతే కూర్చున్నది. నీ మోర్దోపు తమ్ముడు ఏడదిరిగా వేయండో ఏమోనే, మనకి బుద్ధి వచ్చట్లేదు. ఇక తోటలందరూ పొలం దున్ని నాటేసిండు. వాడు నాటేసినేమో కానీ ఇంకా దున్నుడే మొదలు పెట్టలేదు. ఎప్పుడు మారుతాడో ఏమో వీడు. ఏమో కానీ పోరు ఒక్కతే ఎందుకు కూర్చున్నదో పోయేద్దా ఒక్కడుగు. ఏం దెబ్బకి ఇక్కడ కూర్చున్నావు? తమ్ముడు రాలేదా? రాలేదు బావా. పొలం మొక్కన పోదందా అని పిలితే నేను రాను, చేసుకుంటే చేసుకోలేకపోతే లేదు నన్ను విలువకని మాట్లాడుతాడు. మరి ఆ పొలగానికి లేని ఆరాటం నీకేమిటికే ఇంత దీని సపడేకుండా పోయాను? ఏం చేయాలక్క, ఆయనకు లేదని నేను రాకుంటే చూసేటోళ్ళందరూ ఏమనుకోవాలి. చూసుకుంటా గింత పొలాన్ని ఎత్తిడిచి పెట్టాలక్క. అందుకనే మెల్లమెల్లగా వచ్చి నీళ్ళు పెట్టిన. నిన్న మొన్న 2 రోజులు వారిస్తే ఒక్క మడి వారింది. ఈ కరెంటు పాడుబడ ఊకే పోకుండా వస్తుంది. ఏం చేయాలక్క? మరి నీళ్ళు వారపోతే మా పైపు కూడా వేసుకొని వారితే అయిపోగానే. ఇక మీరేమనుకుంటారో అని పెట్టలేదు బాబా. మేమన్నా మందానే అడగడానికి ఎట్లా అంటున్నావు? నన్ను అడగపోతే అక్కడ అడిగిన ఉంటుంది. నువ్వు నోరు తెరిచి ఏమి అడగవు కానీ అక్కడ నువ్వు ఓరి నీ ఆయనతో మడి వారి చెత్తపో పోరి నేను పెట్టేది అడుగు. అద్దు బావా అద్దు. మీ పైపు బారించుకున్నానని మీతో మాట్లాడిందని మీ తమ్మునికి వెళ్తే ఇక పెద్దరా దాంతో ఆయనతో నా లొల్లి అవసరమా? నేనే పెట్టుకుంటా, మీరు బోలి బావా. దాని కింద భయపడి నువ్వుకోనానే నేను పెట్టేస్తా నడువురు మీరు. అద్దు బావా, దండం పెడతా. ఆయన చెప్తేనే మనిషి కాదు, మళ్ళీ ఆయనతో నాకు రపరప ఎందుకు? నేనే మెల్ల వారించుకొని వస్తా, మీరు ఇంటికి పోలి. పోరి గంట భయపడంగా ఎట్లా పెడతావు? పోదంపా. ఓ పోరి ఆ పైపు తీసుకొని నీళ్ళు వారించుకో. అచ్చి చూస్తాండ ఏమన్నా. రాయజీ అంతో వీనికి ఏం దోస్తానే? వాడు మందిని ముంచుకుంటూ సంపాదిస్తుండు, వీడిని కూడా ముంచేది తెలియదు. నీ అబ్బాయి ఎట్లనేమో. ఆ మందిని ముంచిన సొమ్ముతోటే కార్లు కొన్నాడు, ఇంకా ముఖానికి సోకులు. గాంతోటి పొలగానికి ఏం సోపతి? కొద్దిగా నన్న బుద్ధి ఉండాలి. పోయి అడుగుతా అంటే నువ్వే అద్దంటివి. ఇంకా రోడ్డు మీద ఏం అడుగుడు? వాళ్ళకి బుద్ధి లేదు, మనకన్నా లేదా? చూసా నలుగురు ఏమనుకుంటారు? ఇంటికి వచ్చినాక అడుగుతూతి. ఇంటికి వచ్చినాక అడుగుతావని నా మాట వింటాడు. ఛీ ఎట్లనేమో. వాడిని ముంచేదాకా వానికి అర్థం కాదు. పా ఏదైనా అనుభవిస్తేనే అర్థమవుతుంది. దా ఇంకా ఎన్ని రోజులు తిరుగుతావో, ఎన్ని రోజులు ఇట్లా చేస్తావో నాకైతే ఏం అర్థమవుతలేదు. ఎవరు చెప్తే మాత్రమో కూడా నాకు ఏం తెలుస్తలేదు. ఓ షేర్ పట్టింపు లేదు, ఇల్లు పట్టింపు లేదు. ఒక్కదాన్ని ఎంత గనమని కావాలి ఆడ ఈడ. ఏందే బాగుతున్నావు? నాకు నచ్చినట్టే తిరుగుతా, నాకు నచ్చిన పనే చేస్తా. నేను రాను ఆ పొలం కాడికి. ఆ పొలం పనులు నాకు రావు. నువ్వు ఉండబుద్ధి అయితే ఉండు, లేకుండా వీకు మీ అవ్వగారింటికి. అగో మీ తమ్ముడ పోరుతో మళ్ళీ పెట్టుకుంటాడు. మారడానే
ఏడ మాట్లాడు మీ తమ్ముడిని మారే బుద్ధేనా దా ఏమిటిగా మోజపు మాటలు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఊళ్ళే నువ్వు ఒక్కనే ఉన్నావు, మొగనివి ఎవరు లేరా? మంది ఎట్లా బతుకుతారు, మనం ఎట్లా బతుకుతున్నావు? ఏమో గిదే పని చేస్తా గీ పని తప్ప ఏ పని చేయాలి అని మోర్ల పైసలు ఎత్తావు నీ మొఖం దోమా. నీకేం అవసరం? మా మధ్యలోకి నిన్నెవరు రమ్మన్నాడు? ఏంద్రా నోరు బాగాలేదు సరిపోయి అర్థం వల్ల దౌడ చెక్కులు ఇరగాలి. ఏ ఆగరాదు నువ్వు ఇంతకే కాకపోతే ఆ పోరిని కొట్టు రాక ఇంకా నా ఇంకా మాటలేతుడు ఎట్లా వచ్చినా పొరలు ఏం లేదు బావా, ఇంకా పొలం కాడికి రాకపోతే అన్నందుకు కొడతాడు. ఆ కొట్టుడు కాదు, ఆ పొలం మధ్య ఏమద్దు, ఆ పొలం అమ్మేస్తా. నువ్వైతే చెప్పడానికి అమ్ముతా అని నోటి మాటతోనంటే అయిపోయినారా? అయ్యప్ప ఎంత కష్టపడి వచ్చిందా భూమి దాకా నీకు ఏం ఏర్పడుతుంది? నీకు శేషాద కాకపోతే నాకి నీకు కౌలు చేస్తా. కౌలుకు వాడేస్తా, నాకు పైసలు వాడే. పైసలు వారేసినంత అహంకారం నాకు రాలేదు తమ్మి. ఓ ఆ వ్యవసాయం చేసుకుంటేనే బతుకుపో, నువ్వు మారవు. ఎందుకు అట్లా మాట్లాడతావు? పెద్దంతరం చిన్నంతరం తేడా లేకుండా మాట్లాడతావేంది? నువ్వు ఉర్రకే దౌడ చెక్కులు ఇరగొడతా. అబ్బా ఏదన్నంటే దాని మీద పోతావు అది బతుకులామని చెప్తాందా చెడిపోమని చెప్తాందా? కుంపల ముచ్చటల సపతి ఏమిటి పడతాను నువ్వు? మంచి మాట చెప్తే రేషం బాగొస్తుంది. ఇగో అందరికి చెప్తున్నా, నాకు నచ్చినట్టే ఉంటా, నాకు నచ్చినట్టే బతుకుతా. రాయ పోయే. బావా ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకు, జరంత దండం పెడతా. సరే సరే నువ్వు నడువే. పా ఆయన మాటలోనే ఆయనకు ఎప్పుడా అని ఖర్చున్నావు. అన్న ఇంకా రాజన్న ఫైనాన్స్ వేసిండు కదా మన దగ్గర, కొంచెం పైసలు అవసరం ఉన్నాయట, అడిగిండు, మరి ఇద్దాం. ఆయనకి ఇచ్చే పైసలు నేను వాడుకున్నా మధు. ఆగు, నేను ఇస్తాగా నీకెందుకు? ఒక వారం ఆగు అయ్యా, ఆయన చెప్పు. సరే అన్న, ఈ 2-3 రోజులలో ఇద్దాం. ఆయన నన్ను చూసి వేసిండు ఆ ఫైనాన్స్, జర మధ్యలో నేనే ఉన్నా, టైంకి ఇద్దాం. సరేనా? మాట పోతుంది లేకుంటే ఇవ్వకుంటే. నీకెందుకు మధు, నేనున్నా కదా. సరే అన్న. సరే కానీ నాకు పని ఉంది పో. ఓకే అన్న. ఎంతసేపు పిలవాలి సప్పుడు ఎత్తలేవు? అప్పుడు సంజుతానా ఏమో టెన్షన్ పడతాను. ఫోన్ ఎవరికి ఎత్తున్నావు? ఏం లేదే, రాజేష్ అన్న నేను ఫైనాన్స్ నడిపించినాం కదా, ఫైనాన్స్ డబ్బులన్నీ రాజేష్ అన్న దగ్గరనే ఉన్నాయి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, వారం రోజుల నుంచి కనబడతలేడే. నాకు ఎందుకో భయం అవుతుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. అర్థమయ్యేదే ఉందిరా, ఇద్దరు కలిసి నాటకాలు ఆడతారా? వాడు పైసలన్నీ పట్టుకొని ఏటో పోయిండు. ఫైనాన్స్ ఫైనాన్స్ అని నా దగ్గర ఫైనాన్స్ వేయించడం రూపాయి ఇచ్చులేదు. ఇగిత్తా అగిత్తా అంటారు, ఎన్నడిస్తావు ఇంకా? అన్న జీ రాకన్నా, కోపానికి రాకన్నా, దండం పెడతాం. విడిచిపెట్టేదేంద్రా? రూపాయి 2 రూపాయల వీళ్ళని నమ్మి లక్షలు లక్షలు మీద పెట్టిన వాడేమో పైసలు పట్టుకొని పోయిండు, ఇదేమో నాటకాలు చేస్తాడు. నా పైసలు ఎప్పుడు ఇస్తారు? నాకేం తెలియదు అన్న, పైసలు మొత్తం పట్టుకుపోయింది కూడా తెలియదు. నా తప్పేం లేదన్న. మీరు ఇద్దరు లంగలే ఉన్నారా? మీరు ఏమన్నా చేసుకోరి, నా పైసలు నాకు ఇయ్యి నువ్వే. నీకు ఇచ్చి అన్ని పైసలు నా దగ్గర లేవు అన్న, కొన్ని రోజులు ఓపిక పట్టన్నా. ఓపిక పట్టేది ఏంద్రా? పోలీస్ స్టేషన్ నడు. ఏమైందన్నా? ఏమైందిరా తమ్ముడు? ఏమవుడేంద్రా స్వప్న? ఫైనాన్స్ అట ఫైనాన్స్ అని నడిపించారు. 5 లక్షలు ఇచ్చిన, రూపాయి ఇవ్వకుండా ఏమో పోయిండు. వీడేమో నాకు ఏం తెలియదు అంటాడు. నా పైసలు ఎవరు ఇవ్వాలి? చక్క పోలీస్ స్టేషన్ నడు అని తీసుకుపోతానా. 5 లక్షల? ఏందిరా మధు ఈ లొల్లేంద్రా?
అసలు ఏమైందే బుజ్జి? ఏం చెప్పాలి బావా, ఏం చెప్పుకున్నా మంచిగా లేదు. ఏమన్నా అంటే నాకు నచ్చినట్టు తిరుగుతా, నాకు ఇట్ట ఉన్నట్టు ఎట్టా ఉంటా ఉండు పీక్తుంది కానీ నన్నే మాట్లాడే. హద్దు అంటే ఆ ఫైనాన్స్ పనులు ఏవట్టే పాప. ఇప్పుడు ఈ రాజమ్మకు 5 లక్షలు అన్నట. ఏడుకెళ్ళి తెచ్చియాలి, ఎట్లా కట్టాలి? నేను ఎంత చెప్పినా నా మాటే ఇనకపాయే. గిట్ల ఇంటి మీదకి మంది వచ్చి ఇజ్జత్ మనం తీసినాక ఇక బతకెందుకు నుయ్యో గొయ్యో చూసుకొని సావాలి. ఇంకేమిటికి చూస్తున్నావు? ఒక్కనాడు మీ తమ్ముడికి ఎంత మంచి చెప్పినా నా మాట వినకపోయా. నన్నే కొట్టే, నన్నే తిట్టే. మీరే చూసిల్లు కదా. ఇంకా ఈ బతికేమిటికి భక్తుడు ఏంటన్నా మరి చద్దాం. ఏడుకెళ్ళి తెచ్చి కడతాం ఆ పైసలండి. ఆగే అన్నిటికీ సాగు పరిష్కారం కాదే. ఆగు. ఆగుడేందుకు? అక్కడ పైసలు నాయి, నీ అయితేనేమో నీకు బాధ ఉండు. నా పిల్లానికి ఏం చెప్పుకోవాలి నేను? నా పైసలు నాకు కావాలి. మా తమ్ముని పైసలు నేను ఇస్తా. ఏంటి నువ్వు ఇస్తావా? వ్యవసాయం చేసుకునేటోని నీ దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయా? అంటే నేను నీకు పిచ్చోళ్ళైతే కనబడతానా? సప్నా, మీరు ఎవ్వరు ఏం చెప్పినా నేను పోలీస్ స్టేషన్ నడితేనే అన్ని తెలుస్తాయి. నడు. మా తమ్ముని పైసలు నేను ఇస్తా అని చెప్పినా కదా, నేను ఇస్తా. ఆగు. నేను రూపాయి కూడా పెట్టుకొని చేయించుకున్న బంగారం నీకు మా తమ్ముడు ఇచ్చే పైసల కంటే ఎక్కువనే ఉంటాయి. నీ పైసలు నీకు ఇచ్చి నా బంగారం నేను తెచ్చుకుంటా. అప్పటిదా నీ దగ్గరనే ఉంటాను. ఆగే బుజ్జి, నాకేం చేయనో నాకు తెలుసు. అన్నా, ఎందుకు ఇస్తానవే? అన్నా నువ్వు నా కోసం. అరే నువ్వేం మాట్లాడకు. తమ్ముడు కష్టాల్లో ఉన్నప్పుడు అన్ననే నీ నుండి ఏం ఆదుకోకపోతే ఏం లాభం రా? నువ్వేం మాట్లాడకు. ఇంటన్నాడు మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండద్దు. ఆ అత్యాశ ఎక్కడ తీసుకొచ్చిందో చూసినావు కదా. ఇప్పటి నుంచి అన్న మాటిని మంచిగుండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా పల్లె సందడి. ఎట్లుంది మా వీడియో? మంచిగా ఉంది కదా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గడ్డ ఉంటది, గట్టి కొట్టి చెప్పిందిగా ఖచ్చితంగా.